ఈరోజు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ లావణ్య గారికి, లక్ష్మి గారికి, ఏడీసీ గారికి, సిఎంహెచ్ఓ గారికి, అసోసియేషన్ మెంబర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలకు, ఆఫీసర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమం. మనము మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన పార్క్స్ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోగలిగితేనే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా మన డ్రైన్స్, మన చుట్టుప్రక్కల ఉన్న టాయిలెట్స్ ఇవన్నీ నీట్గా ఉంచుకోగలిగితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనము ఆనందకరమైన జీవితాన్ని కూడా మనము జీవిస్తాము. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొత్తం 8 జోన్స్లో 98 వార్డ్స్లో అన్ని పార్క్స్ని కూడా ఈరోజు క్లీన్ చేసే కార్యక్రమము ఈరోజు మనం మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి మంత్ కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని యాడ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దాంట్లో ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ఇవాళ మనం చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ ప్లాస్టిక్ని మనము పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా తరిమి కొట్టి దాన్ని బదులు పునర్వినియోగించబడే వస్తువుల్ని మనము వాడడము. ఈ ప్లాస్టిక్ని అంటే 120 మైక్రాన్స్కి తగ్గి ఉన్న ప్లాస్టిక్ని మనం వాడకుండా చేసుకోగలగాలి. అది మనం చేసుకోగలిగితేనే మనము మన పర్యావరణము, మన చుట్టుప్రక్కల వాతావరణం కూడా బాగుంటుంది. ఒక ప్లాస్టిక్ ఒక మట్టిలో కలవాలంటే 200 నుంచి 300 సంవత్సరాలు టైం పడుతుంది. అటువంటి ప్లాస్టిక్ని మనం ఇప్పుడు వాడుతున్నాము, దాన్ని పూర్తిగా మనము లేకుండా చేయగలగాలి. మనము ఇప్పుడు స్విగ్గీ, జొమాటో అలాంటివి ఆర్డర్స్ పెట్టుకొని మనము ఫుడ్ మన ఇంటికి వచ్చేటట్టు చేసుకుంటున్నాము. అందులో ఆ ప్యాకింగ్ కవర్ కూడా ప్లాస్టికే. దానివల్లే మనకి ఒకప్పుడు రోజుల్లో కాదు, ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో ఎక్కువ మందికి క్యాన్సర్ అన్నది వస్తుంది ఆ ప్లాస్టిక్ వల్ల. ఆ ప్లాస్టిక్లో వేడి పదార్థం పెట్టడం వల్ల, అది కరగటం వల్ల, అది మనము తినటం వల్ల మనకి క్యాన్సర్ అన్నది వస్తుంది. కనుక వీలైనంత ఎక్కువగా మనం ఈ ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం దాదాపుగా అరికట్టే విధంగా ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకుంటూ, అలాగే మనము ఎక్కువగా పొల్యూషన్ నుంచి చాలా ఇబ్బంది పడతాము. ఆ పొల్యూషన్ని తగ్గించాలి అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, స్కూల్స్ దగ్గర, ఇంటి చుట్టుప్రక్కల మనము ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. ఎక్కువగా ఇప్పుడు మనం జీవీఎంసీ నుంచి అన్ని జోన్స్లో కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్కి ఎక్కువగా ప్రతి ఒక్క మహిళకు అవగాహన కల్పించే విధంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అలాంటి టెర్రస్ గార్డెనింగ్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే మనము కొంతవరకు కాలుష్యాన్ని నియంత్రించగలుగుతాము. ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వీక్లీ వన్స్ ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలని. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఎన్నో వెహికల్స్, ఒక ఫ్యామిలీకి 2-3 కార్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క వెహికల్ని పట్టుకొని వెళ్తారు. ఒక ఫ్యామిలీలోనే మనము 3-4 కార్లు వేసి పబ్లిక్లోకి వెళ్తున్నామంటే ఎంత పొల్యూషనో మీరు అర్థం చేసుకోండి. అంటే ఒక ఫ్యామిలీలోనే అన్ని కార్లు ఉంటే మొత్తం టోటల్గా విశాఖపట్నంలో ఎన్ని ఫ్యామిలీస్, ఎన్ని కార్లు, ఆ పొల్యూషన్ అన్నది మనము నియంత్రించాలి అంటే మనము వీక్లీ వన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి. అలా చేయగలిగితేనే మనము ఈ పొల్యూషన్ని దాదాపుగా తగ్గించగలిగే వాళ్ళం అవుతాం. ఎందుకంటే మీరే చూస్తున్నారు, ఢిల్లీ లాంటి స్టేట్స్లో పొల్యూషన్ వల్ల అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అక్కడ స్కూల్స్ కూడా
హాలిడేస్ ఇచ్చేస్తారు, ఆఫీసెస్ కూడా హాలిడేస్ ఇస్తారు ఈ పొల్యూషన్ వల్ల. అలాంటి పొల్యూషన్ ఢిల్లీ పడుతుంది. అటువంటి ప్రాబ్లం మన విశాఖపట్నంలో రాకూడదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పొల్యూషన్ నుంచి బారిన పడాలి అని అంటే మనము పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమము చేయగలిగితేనే మనం వాటి నుంచి బయటపడగలుగుతాము. నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చే జనరేషన్కి మంచి స్వచ్ఛమైన విశాఖని అందించగలుగుతాము. అంతేకాకుండా నీటిని ఎప్పుడు కూడా కాపాడుకోగలగాలి. ఆ వర్షపు నీటిని సేకరించాలి. మన నీటిని ఎప్పుడు కూడా మనం కాపాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు జీవీఎంసీ నుంచి ట్యాప్స్ మనము ఇస్తుంటాము, నీళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు హెడ్స్ కట్టరు, అలా వదిలేస్తారు. అలాంటి పరిస్థితి కాకుండా హెడ్స్ కట్టేస్తే మనం నీటిని ఆదా చేసుకుంటాం. ఎందుకంటే కొన్ని స్టేట్స్ బెంగళూరు లాంటి స్టేట్స్లో మొన్న రీసెంట్గా 2024లో వాళ్ళు నీరు దొరక్క అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 2024 మొన్న సమ్మర్లో ఎండాకాలం హాలిడేస్లో వాళ్ళు నీళ్లు దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. మనము వచ్చిన నీటిని బాగా వినియోగించుకోవాలి అండ్ వృధా చేయకూడదు. అండ్ వర్షపు నీటిని కూడా మనము రక్షించుకోగలగాలి. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకోగలిగితే మనము నిజంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ విశాఖ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది పర్యావరణానికి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము కొంతవరకు చేయడం వలన ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ పర్యావరణాన్ని కానీ ప్రతి వార్డులో కూడా మనము శుభ్రంగా ఉంచడంలో మనము మొన్న 2024లో 2023లో కూడా 4th ర్యాంక్ సాధించుకోగలిగాము. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మనము ఎన్నో నగరాలు పోటీ పడితే అందులో మనకి 4th ర్యాంక్ రావడం అంటే చాలా గొప్ప విషయం. అది ముఖ్యంగా ప్రజల సహకారం, మీ అందరి సహకారము అండ్ ఎన్జిఓస్, ప్రభుత్వాల నుంచి, ఎంప్లాయీస్ నుంచి, డాక్టర్స్, వీళ్ళందరి సహకారంతో మనకి ఇంత మంచి ర్యాంక్ వచ్చింది. అంతే విధంగా ఏదైతే మనకి 4th ర్యాంక్ గత 2 సంవత్సరాల నుంచి వచ్చిందో, అలాగే ఇప్పుడు ఈ ఏదైతే స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల కూడా మనకి 3వ శనివారం నాడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమం చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి కూడా మీ అందరూ కూడా అంతే సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.